ఇప్పుడు నార్మల్గా నువ్వు ఇందాక మనకు జరుగుతున్న డిస్కషన్లో సినిమాలు నచ్చిన క్యారెక్టర్లే ఒప్పుకోవడం రెమ్యునరేషన్ పార్ట్ కూడా దాని మీద పెద్ద స్టిఫ్గా ఏ రోజున లేవు నువ్వు క్యారెక్టర్ల గురించే బాధపడతావు మంచి సినిమాలు చేయాలని తాపత్రయపడతావు లాంగ్ రన్ ఉండాలన్నది నీ డ్రీము ఇన్ని జరుగుతున్న దాంట్లో అర్జున్ సినిమా ఎందుకు అసలు అలా జరిగింది విశ్వక్ మేమందరం వీఆర్ సర్ప్రైజ్డ్ అంటే నీ గురించి మాకు బాగా తెలుసు విశ్వక్ సేన్ ఈజ్ నాట్ న్యూ టు అస్ ఇప్పుడు మాకు తెలిసి దాదాపుగా యువర్ ఫాదర్ ఈజ్ ఎ ఫ్రెండ్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ రైట్ సో వాళ్ళ అబ్బాయిగా నిన్ను సినిమాల్లో మొదట మేము చూసినా బట్ వీ హ్యావ్ సమ్ ఎఫినిటీ విత్ యూ మన విశ్వక్ సేను అన్న ఫీలింగ్ నువ్వు తర్వాత సినిమాల్లోకి వచ్చావు హీరో అయ్యో రాజుగారు అబ్బాయా అన్నది వచ్చింది అనుకో బట్ నీకు నిన్ను బాగా తెలిసిన వాళ్ళు అందరం మేము సర్ప్రైజ్ అయ్యాం why that happened in your career? I think it pricked someone, sir. And they just pricked him for some time, I think. నాకు తెలిసి తర్వాత అది అయినా నువ్వు మెల్లిగా చెప్తున్నావు ఈ కండక్టెడ్ ఏ ప్రెస్ మీట్ ఇన్ ఫిల్మ్ ఛాంబర్ మేము అటెండ్ అయ్యాం దానికి అవును నీ గురించి ఏం చెప్తాడని వెళ్ళాను నేను అది ఐ థింక్ ఇట్ జస్ట్ ప్రిక్డ్ హిమ్ సార్ అది ఇట్స్ కొలాబరేటివ్ వర్క్ అని చెప్పి కమిట్ అయ్యి ఇట్ వాస్ నాట్ కొలాబరేటివ్ లేటర్ ఆన్ అండ్ ఐ ఆస్క్డ్ ఫర్ 1 day break. కొలాబరేటివ్ అంటే ఏంటి మీ ఇద్దరు కలిపి చేసుకోవాలన్నా అంటే ఇప్పుడు వెన్ ఐ యాక్సెప్టెడ్ ఫిల్మ్ హూ ఎవర్ టెక్నీషియన్స్ వర్ దేర్ ఇన్ ద ఫిల్మ్ వితౌట్ మై నాలెడ్జ్ థింగ్స్ చేంజ్ సడన్లీ షూట్ అంటే కొంచెం ప్యారనోయిడ్ ఐ ఆస్క్డ్ ఫర్ 1 day break. ఓకే కెన్ వి స్టాప్ షూట్ ఫర్ టుడే డిస్కస్ ఫ్యూ థింగ్స్ అండ్ రెజ్యూమ్ టుమారో విత్ క్లియర్ మైండ్. ఆ లోపు ప్రెస్ మీట్ ఇవన్నీ అయిపోయినాయి ఒక రోజులోనే. ఆ మార్నింగ్ నేను అంటే ఆఫ్టర్నూన్ రమ్మంటే షూటింగ్కి నేను ఈరోజు ఒక్కరోజు షూటింగ్ ఆపి ఈరోజు కొన్ని మాట్లాడుకొని రేపటి నుండి షూట్కి వెళ్దాం. ఫోన్లు ఎత్తలేదు నువ్వని కూడా ఏదో కంప్లైంట్. ఫోన్లు ఎత్తలేదు అంటే నేను దమ్కి షూట్ చేస్తుండే సార్. ఐ వాజ్ డైరెక్టింగ్, ప్రొడ్యూసింగ్ అండ్ యాక్టింగ్. ఓకే. డ్యూరింగ్ దట్ టైమ్. ఓకే. అండ్ వెన్ మై క్లోజ్డ్ వన్ ఇన్ మై ఫ్యామిలీ వాజ్ ఇన్ హాస్పిటల్. ఐ వాజ్ ఇన్ హాస్పిటల్ ఇన్ ద నైట్. డ్యూరింగ్ డే టైమ్ ఐ వాజ్ షూటింగ్ అండ్ ఐ వాజ్ క్రయింగ్ నియర్ మానిటర్. అయ్యో. కట్ అని చెప్పి నేను మానిటర్ కాడ కూర్చొని ఏడుస్తుండే. ఒకరోజు షూటింగ్ చేయకపోతే ఆ రోజు 25 లక్షలు లాస్ వస్తే డాడీ నువ్వు బాధపడుతున్నావు కరెక్టే కానీ నువ్వు షూటింగ్ చేయకపోతే నేను 25 లక్షలు లాస్ వచ్చింది. ఇంకా మనకి 6 రోజులు అనుకున్నా 5 రోజులు ఉంది ఇప్పుడు అంటే ఫోర్స్ఫుల్లీ హ్యాడ్ టు బీ ఆన్ సెట్. ఆ 5 daysలో ఆ షూట్ ఫినిష్ చేసి బల్గేరియా నుండి స్టంట్మెన్లు వస్తే నైట్లో హాస్పిటల్ పోయి మార్నింగ్ షూట్కి వస్తుంటే ఐ వాజ్ క్రయింగ్ నియర్ మానిటర్. ఈ గ్యాప్లో ఫోన్లు ఎత్తలేదు అంటే సో అండ్ సో మై క్లోజ్ ఫ్యామిలీ పర్సన్ ఇస్ నాట్ వెల్ అని కూడా చెప్పినుండే నేను ఆ టైంలో. బట్ ఇట్స్ మిస్అండర్స్టాండింగ్ సార్. ఇట్ జస్ట్ ప్రిక్డ్ సమ్వన్. మన ఇంట్లో సమస్య మనకు పెద్దది, వేరే వాళ్ళకి కాదు కదా. అదే నువ్వు ఇందాక ఇంకో మాట టెక్నికల్గా ఇంకో మాట చెప్పావు కదా, అంటే కొలాబరేటివ్గా చేద్దాం అనుకున్నది అలా జరగట్లేదు. సో లెట్ us have a dialogue on that. Let us have a discussion about it. అన్నప్పుడు విత్ ఇన్ హీట్ ఆఫ్ ద మూమెంట్ సడన్లీ నేను కూడా సడన్గా నేనే చూసా ప్రెస్ మీట్. ఐ నెవర్ వాక్డ్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ అకార్డింగ్ టు లా అగ్రిమెంట్లో కూడా ఉంటుంది కదా, ఇఫ్ ఐ వాక్అవుట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లాసెస్ ఆర్ ఎనీథింగ్. బట్ ఇఫ్ ఐ డింట్ వాక్అవుట్ అండ్ ఇఫ్ ఐఎమ్ ఫైర్డ్ ఫ్రమ్ ద ఫిల్మ్ you are fired from the film. So yes. Nobody have anything to give and take. Still I paid back. Still I compensated for whatever happened. అవునా? I paid back my money. I paid రెమ్యునరేషన్ తీసుకున్నావా నువ్వు? చిన్న అడ్వాన్స్ తీసుకొని ఉంటే దానికి రెండింతలు నేను ఐ కంపన్సేటెడ్ మై. సరే నా దిక్కు తప్ప అంటున్నారు కదా, ఓకే డన్ అని చెప్పి అకార్డింగ్ టు అగ్రిమెంట్ లేకపోయినా కూడా ఐ రెస్పెక్టెడ్ ఎవ్రీబడీస్ ఒపీనియన్ whoever was there in the discussion and I compensated my thing and I walked out. అంటే మీరు చూస్తే అది ఐ డోంట్ హ్యావ్ టు అన్నట్టే ఉంటుంది మీరు కరెక్ట్ చూస్తే కానీ. బట్ ఐ డిడ్ మై కంపన్సేషన్ అండ్ ఐ వాక్డ్ అవుట్ విత్ మై నేమ్ సేఫ్. సేఫ్ అని కూడా చెప్పలేను నేను. ఎవరి మాట తీయలేదు, ఎవరు హర్ట్ కావద్దు. సరే ఓకే, ఐ డు నాట్ వాంటెడ్ ఆర్గ్యుమెంట్. మీరు చూస్తే నేను ఎక్కువ లాగలేదు కూడా నేను దాన్ని. అదే దాని మీద పెద్ద నీ వైపు నుంచి ఏం రచ్చ ఏం జరగలే. అదేదో ఆ రచ్చ ఏదో ఆయన చేసాడు, ప్రెస్ మీట్ పెట్టి అందరం వీవర్ ఆల్ ది మీడియా వాజ్ టేకెన్ బ్యాక్. ఎందుకంటే అంత జరిగిందా, అంత సీరియస్ అయిపోయిందా. నేను ఓపెన్గా మీరు అడిగారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను అడిగినల్లా ఈరోజు ఒక్కరోజు షూటింగ్ బ్రేక్ ఇచ్చి రేపటి నుంచి స్టార్ట్ చేద్దామని అడిగాను అంతే. అంటే నువ్వు ఎందుకు బ్రేక్ అడిగేవో ఆయనకు నచ్చలేదేమో.
అంటే కొలాబరేటివ్ వర్క్ మీద కొంత క్లారిఫికేషన్ కావాలి, అంటే ఏం లేదు, నీ మాట చెల్లాలా నా మాట కేజీఎఫ్ చెల్లాలి. రవి బసూర్ గారు ఉండే, సడన్ గా తను లేకుండే పూజ 2 రోజులు అనగానే. అండ్ ఇట్ వాజ్ నాట్ నెవర్ టోల్డ్, ఐ వాజ్ నెవర్ టోల్డ్. సో ఆ విషయం నీకేం చెప్పలేదు, అంటే ఏం తెలీదు. దే వర్ క్యారింగ్ ఆన్ దేర్ ఓన్. అండ్ ఐ వాజ్ షూటింగ్ దమ్కి, ఫోన్ ఎత్తలేదంటే ఐ వాజ్ షూటింగ్ దమ్కి సార్, డైరెక్టింగ్, ప్రొడ్యూసింగ్, ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్. దట్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ ఇస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ కదా నీ కెరీర్ లో. అవును, అలాంటి డిస్టర్బెన్స్ ఎక్కడ నీకు ఎప్పుడు లేదు సార్. ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. మీరు చూస్తే అందరు ప్రొడ్యూసర్లు మీరు చూస్తే నో నీతో మళ్ళీ చెయ్యాలనుకునే ప్రొడ్యూసర్లే ఉన్నారు కానీ డైరెక్టర్లు కూడా. ఆ విషయంలో కూడా నువ్వు లక్కీ నిజంగా. ఒకసారి సినిమా అంత బాగా ఆడినా ఆడకపోయినా మళ్ళీ నెక్స్ట్ డైరెక్టర్ వచ్చి నీతోనే చేస్తాను అని మళ్ళీ ప్రొడ్యూసర్స్ లైన్లో ఉండి ఇంకో కథ కూడా నువ్వు వినడానికి నిన్ను భయపెట్టే అంత రేంజ్లో నిన్ను సేఫ్గా ఉంచి పెట్టారంటే నాట్ ఏ జోక్. ఈ యంగర్ కెరీర్లో నువ్వు డైరెక్షన్ అన్న దాన్ని ఎందుకు కంటిన్యూ చేయట్లేదు? ఊరికి అప్పుడప్పుడు క్యారెక్టర్ పోయినాయి సార్, ఇక్కడ ఎంటికలు పోయినాయి, ఇక్కడ మళ్ళీ ఊడిపోతున్నాయి. డైరెక్షన్ చేసినప్పుడల్లా కొంచెం ఎంటికలు పోతున్నాయి. అవునా? ఇక్కడ హీరోలాగా చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాదు ఇప్పుడు మరి నీకు అంత తొందరగా వెంట్రుకలు ఊడిపోతుంటే ఇంకా లవ్ చేయాలి. డైరెక్షన్ చేయండి సార్, మీరు డైరెక్షన్ చేసిరా? నేనా? అందుకే మంచి మీకు నున్నగా ఉంది, మీకు నాకంటే ఎక్కువ ఉంది జుట్టు మీకు. మీరైతే మంచి హెయిర్ స్టైల్ ఉంటుంది, నాకు ఉండొద్దా సార్? డైరెక్షన్ చేస్తున్నా సార్, 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నా. అవునా? అంతే కదా, ఫలక్నామా దాస్ చేసా. అవును. ఒక 4 years గ్యాప్ ఇచ్చి దమ్కి చేసా, మళ్ళీ 4 years ఆగి. ఓకే, అంటే అంతా ఆపుకుని అంత బేసికల్లీ నాకు కక్క వచ్చినా కడుపు వచ్చినా ఆగదంటారు కదా, నాకు ఏదన్నా స్క్రిప్ట్ ఏదైనా ఐడియా వస్తే నాకు ఆగదు. అదేలే. సో డెఫినెట్లీ ఇఫ్ సంథింగ్ ఎగ్జైట్స్ మీ సడన్ గా అనౌన్స్ చేస్తున్నాను. సడన్ గా అనౌన్స్ చేస్తాను. దమ్కి వాజ్ ఆల్సో సడన్, వెరీ సడన్. సడన్ గా ఒకటి కథ ఎగ్జైట్ చేయండి చేస్తాను. అదేలే.